ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివ్జెస్సీ వరల్డ్. ఆలివ్జెస్సీ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఏంటి రాగానే బాల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు? మేము వచ్చి గాజువాకలోని సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళామండి. ఇవ్వండి రాకాస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా చక్రం వస్తున్నాడండి. చక్రం కాదు, వాడి పేరు విక్రమ్ అనమాట. సో మా ప్రసన్న వాళ్ళ అబ్బాయి. ప్రసన్న అంటే మా గంగకి కరుణకి ఆడబడుచు, చిన్న ఆడబడుచు. చూడండి ఇక్కడ తినేస్తున్నారు లవ్ బర్డ్స్ ఇద్దరము. సో చాక్లెట్ అని చక్కగా ఇద్దరు కూర్చొని తినేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చి కిడ్స్ జోన్ చాలా బాగుంటుందండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఐ థింక్ నేను ఇది వెళ్ళడం సెకండ్ టైము, ఎందుకంటే మధ్యలపాలెం సిఎంఆర్ అంటే రెగ్యులర్గా మేము వెళ్ళేది, బట్ ఇక్కడ గాజువాక సిఎంఆర్ చూడడం అనేది సెకండ్ టైం అనమాట. వీళ్ళు వచ్చి బాల్స్లో ఆడతానంటే కిడ్స్కి అది బిలో 6 years బిలో పిల్లలందరూ కూడా అందులో ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళకి మాత్రమే అది అవైలబుల్గా ఉంటుంది. సో బాగా ఆడారనమాట. చూడండి ఈ ఇరుకులో నుంచి ఎలా వెళ్ళిపోతుందో. ఓన్లీ 1 way ఉంటుంది అది నెట్లో నుంచి. సో ఇలా వెళ్ళి ఈ స్లైడ్ మీద నుంచి రావాలన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. డెఫినెట్గా మీరు వీలైతే మన మధ్యలపాలెం వరకు వెళ్ళలేని పరిస్థితి అయితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఇవ్వండి ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళి ఆ స్లైడ్లో నుంచి రావాలి, లేదంటే బాల్స్లో ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి ప్రశాంతి వచ్చి పెద్ద ఆడబడుచు, కరుణకి నాకు కూడా ఆడబడిచే. సో తను వచ్చేసి చిన్నబాబు, ఇగో వీడు వచ్చి లక్కీ గడ్ అనమాట, పెద్ద ఆడబడిచి వాళ్ళ అబ్బాయి. సో ప్రసన్న వాళ్ళ అబ్బాయి ఇందాక వచ్చారు కదా, చక్రం కాదు విక్రమ్. సో వాడు వచ్చేసి అందులో పిల్లలు అంత కూడా చాలా ఎంజాయ్ చేసామండి. కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాకు ఈ రోజు ఈ అవకాశం దొరికింది. సో ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం అనమాట. వీళ్ళు వచ్చి బాల్స్లో ఒక్క లెక్కలు ఆడారనమాట. బట్ వీడు చిన్నవాడు కదా, అందులో నిలబడలేకపోతున్నాడు. వాళ్ళైతే బాగా మెయింటైన్ చేశారు బాల్స్ని. చూడండి వీడు వచ్చి పైకి ఎక్కేసి పైనుంచి జంప్ చేస్తున్నాడండి. చాలా అక్కడ వచ్చేసి బాక్సింగ్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళారు. వీడొచ్చి చక్కగా పాపం బాల్స్ నుంచి లెగలేకపోతున్నాడు. వీడు చిన్నోడు కదండి, చాలా కష్టం అయిపోయింది వాడికి. ఇది మళ్ళీ చుట్టూ తిరిగేసిందండి. మళ్ళీని అస్సలు ఆపలేకపోతున్నాం. ఒక్క లెక్కలు ఆడారనమాట అందరూ. వీడొచ్చి పడుకుంటూ రిలాక్స్ అయిపోయాడు, అందులోంచి లెగలేకపోతున్నాడు పాపం. ఇగో ఇది వచ్చి చూడండి పైకి ఎలా ఎక్కేస్తుందో, జంప్ చేసేస్తుందండి. రెడీ 1 2 3 చూసారా? ఇది చాలా ఎలా తయారైందంటే అల్లరి అల్లరి అల్లరి. ఈడు దొక్కేసాడండి. బాగుంటుందండి కొంచెం టైం పిల్లలు స్పెండ్ చేయడానికి, ఫుల్ ఎంజాయ్ చేయడానికి. సో ఇట్స్ గ్రేట్ డే. సో ఆడబడుచులతో వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. సో ప్రసంగి వచ్చి తీసుకెళ్ళారు, కరుణ వాళ్ళ హస్బెండ్. సో ఎంజాయ్ చేసాము. ఇవ్వండి వీడు వచ్చి ఇలా రావడానికి ట్రై చేస్తున్నాడు, బట్ అలా దీదైతే ఆపలేదండి, అస్సలు దూకేస్తూనే ఉంది. సో దూకేస్తూనే ఉందన్నమాట. ఇది వచ్చి చూసారు కదా. తర్వాత వచ్చి అక్కడ బాక్సింగ్ చేసినవి కూడా ఉన్నాయి. సో అందులో కూడా వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ ఎక్కిందనమాట. నేను ఇంకా దెబ్బలాడేసాను, దెబ్బలాడితే ఆగింది. ఎందుకంటే జంప్ చేస్తుంది కదా, నాకు భయం వేసింది. బట్ ఏం ప్రాబ్లం అయితే అవ్వదు. బట్ ఏదో కొంచెం తల్లిని కదా మనసు. చెప్పాను కదండి. ఇవ్వండి ఇక్కడ కూడా మనకి నెట్ క్లోజ్ చేసి ఉంటుంది, మనము లోపలికి వెళ్ళడానికి అయితే అవ్వదు. ఓన్లీ కిడ్స్కి అనమాట. కొట్టారు వీలైనంత మట్టుకు విరగొడదామని ట్రై చేస్తున్నారనమాట. బట్ ఇంపాసిబుల్ అనుకున్నారేమో తెలియదు నాకు. అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేశారు, బాగా ఆడారండి. తర్వాత వచ్చి ఇంకా వీళ్ళు ఏంటేంటో ఊసులాడేసుకుంటున్నారండి. మన కరుణమ్మ లవ్ బర్డ్స్ ఇద్దరును, కొత్త జంట కదా, కొంచెం ఎక్కువ మాట్లాడేసుకుంటున్నారు. సో తర్వాత వచ్చి ఇవ్వండి ఇంకా కంప్లీట్ అయిపోతుంది, రమ్మన్నాను. బయటకు వచ్చేద్దామంటే ఇంకా టైం అయిపోతుంది కదా, సో రమ్మన్నాను. మ్యాక్సిమం దానికి టైం లిమిట్ ఉంటుందండి. మనకు వచ్చేసి టైం లిమిట్ని బట్టి మనకి వాళ్ళు అలౌ చేస్తారు పిల్లల్ని. బట్ కొంచెం పిల్లల్ని అలాగా మనం పార్క్స్ తీసుకెళ్తాం కదా, కొంచెం ఏసీదే కనుక పిల్లలకి బాగుంటుంది. సో కొంచెం ఆడుకోవడానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి జంగిల్ లుక్ అంతా ఇచ్చారండి, చాలా బాగున్నాయి. మంకీస్ అని, టైగర్ అని, లయన్ అండ్ బల్లు, అదే ఎలుకబంటి. సో అన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే లైవ్ యానిమల్స్ కాదు, బట్ అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా కొంచెం ఫ్రంట్కి మనకు వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు ఇంకా రమ్మంటే అందులోంచి రాలేదు. టైం అప్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇగో చెప్పాను కదండి ఇవన్నీ. వీటికి కూడా మనకు కార్డ్స్ ఉంటాయన్నమాట. సో కార్డ్ తీసుకున్నామంటే ఒక 1000 పెట్టి కార్డ్ తీసుకుంటే డెఫినెట్గా మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను కదా. జీబ్రా ఉంది. తర్వాత వచ్చి ఇక్కడ వచ్చి జిరాఫీ, బల్లు చెప్పాను కదండి, ఎలుకబంట్లు ఇవి, అండ్ మంకీస్ ఆల్సో. అక్కడ మంకీస్ కూడా ఉన్నాయండి. నాకు చూసారు కదా, అదే మంకీ.
పైగా రెండు చూడడం గుహలోంచి వస్తున్నట్టు. సో కిడ్స్కి అయితే మాత్రం కొంచెం టైం వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి బాగుంది. ఇక్కడ వచ్చి మన ప్రసన్న వస్తుంది. ఇవ్వండి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఎవరంటే కావ్య. ఇవ్వండి ప్రసన్న అండ్ కావ్య. కావ్య కూడా చాలా సరదాగా ఉంటుందండి. మీకు ఇందాక అమ్మాయిని చూపించాక కావ్య కోసం చెప్దామని చెప్పలేదు. షీఈస్ గుడ్ గర్ల్. ఇవ్వండి ఈ అమ్మాయే కావ్య. చూసారు కదా ఎలిఫెంట్ చాలా బాగుంది. ఇలా ఏంటంటే కొంచెం టచ్ చేసి అంతా ఆడుకున్నారు. కావ్యమ్మ బాగా ఆడించిస్తుందండి పిల్లల్ని. జెస్సీ కావ్య బాగా క్లోజ్ అయిపోయారు, మనలో కలిసిపోయింది బాగా. సో మేము కూడా వాళ్ళలో కలిసిపోయామన్నమాట. తర్వాత వచ్చి షిఫ్ట్ అనమాట. ఇక్కడ వచ్చి ట్రావెలింగ్ దీనికి కూడా కార్డ్ యూజింగే. దేనికైనా కూడా కార్డ్స్ మనం మ్యాక్సిమం 1000 తీసుకున్నామంటే పిల్లలతోని కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. మినిమం 100 అబోవ్ మన కార్డ్ ఇస్తాడటండి. సో బెటర్ వే పిల్లలతో కొంచెం ఆడుకోవడానికి. ఎక్కడ తిప్పకలింది ఈ సన్ రైజ్లోని తిరగడం కన్నా పిల్లల్ని ఇలా స్పెండ్ చేయించడం బెస్ట్ అండి. ఇవ్వండి ఇక్కడ వచ్చి కార్డ్స్ ఇస్తాడు మనకి. సో ఒక కార్డ్ అక్కడ పెట్టాలట, అది చెప్తుంది చూడండి. అది మనకి అక్కడ గేమ్ ఎంటర్ అయిపోద్ది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించలేదండి, దిగేశారు. తర్వాత వచ్చి చిన్నోళ్ళు వచ్చి మేము ఏరోప్లేన్ ఎక్కించాము. అదేమో ఉండనంటున్నాడు, బలవంతం కూర్చోబెట్టామండి కొంచెంసేపు. ఎందుకంటే మరి కార్డ్ తీసేసుకొని యూజ్ చేస్తాము, టైం వేస్ట్ కదా. సో అందుకని టైం అయిపోతుంది, దాని తర్వాత ఆఫ్ అయిపోద్ది అనమాట. పెద్ద ఏమి ఉండదండి, జస్ట్ మూవ్ అవుతుంది అంతే అటు ఇటును. ఇవ్వండి చీత, ఇది కూడా చూసారు లైవ్గా ఉంది, నన్నే చూస్తుందంట. చూడండి ఎలాగంటుందో, నీ వైపే చూస్తుంది అంటుంది. నా కూతురికి ఒళ్ళంతా ఎటకరమేనండి మీ ఆలివ్ రోజుకి. ఇక్కడ వచ్చి చిన్న గుహలా ఉందండి, నాకు భలే నచ్చింది. సో వీళ్ళిద్దరిని ఆ గుహలోకి వెళ్ళమన్నాను అనమాట. వెళ్ళండి అందులో ఉండండి అంటే ఉన్నారు. చిన్న గుహలా చేశారనమాట. అక్కడ చిన్న పక్షి గుడ్డు చూడండి ఎలా సెట్ చేశారు. ఇట్స్ బ్యూటిఫుల్. బట్ అన్నీ వచ్చేసి మనకి లైవ్ ఏం కాదు, జస్ట్ లైక్ క్రియేషన్ అంతే. చాలా బాగుంది. ఇగో గుహలా ఉంది కదా, ఒకసారి నిలబడండి అని చాలా రిక్వెస్ట్ చేసుకుంటే నిలబడ్డారనమాట ఇద్దరును. ఈ రోజుల్లో పిల్లలు మన మాట వింటారు కదండి. కావ్య అయితే బాగా కంట్రోల్ చేసింది వాళ్ళందరినీ. యాక్చువల్లీ వచ్చి ఇందులో జసం మీకు కనబడట్లేదు కదా, తను లేదండి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది, గోల పెట్టేసింది అనమాట. తర్వాత వచ్చి వీడియో చూసి చూడండి మీరు వెళ్ళిపోయారు అనేసి కొంచెంసేపు డైవర్ట్ చేసాం. తర్వాత బీచ్కి అది తీసుకెళ్ళామన్నమాట. చూసారు కదా, ఫుల్ ఎంజాయ్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము అక్కడ. వీళ్ళు వచ్చేసి ఇద్దరు మళ్ళీ ముందుకు ఎక్కడికో వెళ్ళిపోతున్నారండి. ఇంకా వాళ్ళు అసలు మన లోకంలో లేరు, ఆ లోకంలో ఉన్నారు. సో వెళ్ళిపోయి చూసేసుకుంటున్నారు అనమాట. ఒకసారి ఇక్కడ నుంచి వచ్చేసి కొన్ని పిక్స్ తీసాను పిల్లలందరికీ. ఎందుకంటే వీడియో ఇంకా లాంగ్ నేను షూట్ చేయలేకపోయాను. సో కావ్యంతో పిల్లలు, చక్రం బాగుంటాడు, చాలా సరదాగా ఉంటాడు వాడు కూడా. అసలు వేరియేషన్ అంటే రాలేదు. ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ కావ్య అండ్ ప్రసన్న ఆల్సో అండ్ ప్రశాంతి ఆల్సో. చాలా బాగుంది, చూసారు కదా. సో మా ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా నాకు చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయాలి అండ్ లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై క్యూట్ ఆలివ్ జెస్సీ వరల్డ్.